గారెలకైతే నానబోసి ఇంకప్పటికప్పుడుకైతే ఇంకా పిండి అయితే మిక్సీ పట్టేసి నేనైతే కట్టెల పొయ్యి మీద అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా నేనే వీడియో తీసి ఇంకా గారెలు ఎలా చేస్తున్నాను నేను చూపిద్దాం అనుకున్నాను. ఇంకా ట్రైపోర్డ్ ఏమో కాన్ రాలేదు కనుకని చెప్పేసి ఇంక మా తమ్ముడే మేతకి వెళ్ళలేక తీసేవాళ్ళు ఎవరు లేక అయితే తీయలేదు ఇప్పుడు దాకా అయితే మాడిపోతున్నాయి ముందు అయ్యో ముందుగా అయితే ఇంక ఇది వేసుకున్నా కిందకి రా చెల్లు వచ్చింది దాకా అటు క్లారిటీ ఉండదు కానీ ఈ విధంగా అయితే ఆయిల్ వడిచేంత వరకు ఉంచేసుకొని పక్కకు తీసేసుకున్నామండి. ఇదిగోండి చేసినట్లుగా అయితే ఇక్కడ పెట్టేసాను. వీడియో ఏమాత్రం బాగా రాకపోతే మాత్రం బాగుంది. గాలి మొత్తం అయితే తీసేసుకున్నాం కదండి. ఇంక ఈ కవర్ అయితే ఇట్లా పెట్టేసుకోవాలి చేతికి పక్కన నీళ్ళు పెట్టేసి ఇంక ఇట్లా అద్దేసుకోవాలి. నూనె పెట్టవచ్చు వాటర్ అయినా తడపవచ్చు. ఇదిగండి చేతికి అయితే కవర్ అయితే తీసేసుకున్నాం కదా. మిక్సీ పట్టేసిన పిండి ఒక ముద్దలా చేసేసుకొని ఇట్లా చేసేసుకోవాలి. పిండి కొంచెం పలసంగా ఉంటేనే మనకి గార అనేది బాగా కాలిద్ది, టేస్ట్ అనేది బాగుండిద్ది. ఈ విధంగా గారెలు మొత్తం అయితే ఇట్లా రౌండ్ షేప్ వచ్చేటట్టుగా ఈ విధంగా చేసేసుకొని ఇంకా ఆయిల్ అయితే ఫ్రై చేసేసుకోవాలి. వీడియో ఓకేనండి. ఒక అయితే గారెలు అయితే చేసేసుకున్నాను కదా. బాగా ఎర్రంగా అయితే కాలనీ అనమాట. ఇంకా అయితే తీసి పక్కన పెట్టేసాను. మా తమ్ముడు వీడియో తీస్తుంటే నేనైతే గారెలు అయితే చేస్తూ ఉన్నాను. బొడ్డబ్బాయి ఏడుస్తుంటే మా నాయనమ్మ అయితే ఎత్తుకుండండి. ఇంకా అసలుకి మా అమ్మ బాగున్నట్టయితే ఇంక నేను చిన్న ఆపరేషన్ చేయించుకొని 3 నెలలు అవుతుంది కదా. ఇంక నెల కాడి నుంచే తినవచ్చు అంట. ఇంకా చేసేవాళ్ళు ఎవరు లేక అయితే ఇంక చేసేసుకోవట్లేదండి. ఇంక మా అమ్మకు బాగున్నట్టయితే ఇంక ఇవన్నీ చేసి పెట్టేదే. రోజుకి ఒక ఐటమ్స్ అయినా కానీ ఇంకంటే గారెలు అని ఇంకా ఆవిరికుడు అని ఇంకా అవన్నీ చేస్తూ ఉండేది. ఇంకా అమ్మ పరిస్థితి బాగలేకపోయలేక ఇంక నేనే కూర్చొని ఇంకా చేసేసుకుంటున్నానండి. ఇంక ఒక వారం అయితే ఇంక విజయవాడ వెళ్ళాలని చెప్పేసి మా నాన్నకి వెళ్ళి ఇంకా అన్ని సరుకులు తీసుకొస్తే గారెలని ఇడ్లీ అని ఆవిరికుడు అని అన్నీ ఆ విధంగా అయితే చేసేసుకుంటూ ఉన్నాను. మొత్తం అయితే వేసేసాను కదా. బాగా ఎర్రంగా కాలేంత వరకు ఉంచేసుకొని తీసేసుకోవాలి. సమయానికి గ్యాస్ కూడా అయిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి కష్టం అనుకోకుండా ఇంక ఇష్టంగా మలుచుకొని ఇంకా ఆ విధంగా కట్టెల పొయ్యి మీద గారెలు అయితే చేసేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఆ విధంగా చేసేసుకుంటే మా తమ్ముడైతే బొడ్డబ్బాయిని ఊపుతూ ఉన్నాడు, కదులాడుతున్నాడు అని చెప్పేసి. బుడ్డబ్బాయిని అయితే మా తమ్ముడు అయితే ఇంకొపుతూ ఉన్నాడు కదండి. సుహాస్నికి, సాహస్ బాబుకి, మా అమ్మకి, మా తమ్ముడికి ఇంకా అందరికీ గారెలు ఇచ్చేసి నేను కూడా తినేసాను. ఇంకా తిన్న తర్వాత ఇంక సాయంత్రం పూట ఇంకా అన్నం కూర చేసేసుకోవాలి. కానీ ఎక్కువసేపు పోయేసాకుండా కానీ నీకు బాగుండదులమ్మా అని చెప్పేసి మా నాయనమ్మ అయితే ఇంక అన్నం కూర వండేయడానికి ఇంకా అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటుంది. ఇంక నేనైతే ఇంక బుడ్డబ్బాయికి స్నానం చేయించాలి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.